ఈ ఆత్మను, ఈ ప్రాణాన్ని నా ఎంతగా నేను ఇస్తుంటున్నాను, తండ్రి ఆజ్ఞ చొప్పున నేను ఇస్తుంటున్నాను, తిరిగి ఇవ్వడానికి నాకు అధికారం ఉంది అని చెప్పినట్లుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు, ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనకు నాకు అధికారం కలదని యేసు ప్రభు చెప్పి తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా. మూడవది, మరణ భయం తొలగించడానికే తన ఆత్మను అప్పగించాడు. మరణించే సమయమందు మనకందరికీ భయమే. మరణం అంటే ప్రతి ఒక్కరికి భయమే. ఆ మరణ భయాన్ని తొలగించడానికి యేసు ప్రభు తన ఆత్మను తండ్రి చేతులు ఉంచినట్లుగా చూస్తుంటున్నాం. యేసయ్య పరిశుద్ధ జీవితాన్ని జీవించి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. మనము కూడా పరిశుద్ధ జీవితాన్ని జీవించి సాక్షికరమైన బిడ్డలముగా మనం ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచుంటున్నాం. చివరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తనయునిగా తన చేతికి తన ఆత్మను అప్పగించాడు. అదే విధముగా మనము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చు క్రైస్తవ బిడ్డలముగా ఉండాలని ప్రభు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆరవది, మన ఆత్మను మేల్కోవడానికి తన ఆత్మను అప్పగించాడు. మన ఆత్మ నిద్రిస్తుంటుంది, వాక్యం చెప్పేటప్పుడు, ప్రార్థించేటప్పుడు పండుకొని ఉంటుంది. కనుక దానిని మేల్కొనడానికి, ఆత్మను మేల్కొనడానికి తన ఆత్మను అప్పగించాడు. మనలో దేవుని ఆత్మ వినిపిస్తుంది కాబట్టి మనము దేవుని ఆలయములని గ్రహించినట్లుగా ప్రభు ఈ కార్యము సిలువలో చేసి మనకు చూయించాడు. ఇక లాస్ట్లో కొట్టేవారికి తన వీపును అప్పగించాడు, వెంట్రుకలు పెరికే వారికి తన తలను అప్పగించాడు, ఉమ్మి వేసే వారికి తన ముఖమును అప్పగించాడు, సైనికులకు తన వస్త్రాలను అప్పగించాడు, తనను ఆశ్రయించిన దొంగకు పరదేశిని అప్పగించాడు, తల్లి అయిన మరియమ్మకు తన ప్రియ శిష్యుని జాన్ అప్పగించాడు. సమాప్తమైనదనే తన పరిచర్య లెక్కకు తండ్రికి అప్పగించాడు. చివరగా తన తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. 4వ మాటలు చెప్పినట్లు, నా దేవా, నా దేవా, నన్నెందుకు విడనాడితి? సర్వలోక పాపములు అతనిపై ఉన్నందు చేత, పాపం చేత నింపబడినందు చేత తండ్రి బంధత్వము తెగిపోయినట్లు తిరిగి తండ్రితో ఏకమై ఆత్మను ఆయన చేతులు అప్పగించి తన ప్రణాళికను ముగించినట్లుగా. ప్రియమైన సంగమా, ఇలాంటి గుడ్ ఫ్రైడేలు ఎన్నో మనకు వస్తుంటున్నాయి. మన సాక్ష్యం మనం చెప్తూనే ఉంటాం, వాక్యం చదువుతూనే ఉంటాం, కానీ తిరిగి తప్పిపోతుంటాం. ఆ విధంగా ఒకసారి కమిట్ అయిన తర్వాత ఆఖరి వరకు ఆయనకు సాక్షికరమైన బిడ్డలముగా మనం ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచుంటున్నాను. దేవుడి ఈ వాక్యము, ఈ ఆరాధన ఆయన మహిమార్థమై వినియోగించబడును గాక. అందరం లేచి నేర్చుకుందాం. నేను ప్రతి శుక్రవారం పాడినట్లుగా